హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. ఈరోజు హోలీ కదా, సో మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తానమాట. నేను ఫ్రెండ్స్ హోలీ ఈవెంట్కి వెళ్దామని చెప్పేసి 1 వీక్ నుంచి అనుకుంటున్నాము. అలానే కాస్ట్యూమ్స్ కూడా సేమ్ వేసుకుందామని ఆన్లైన్లో హ్యాపీ హోలీ అని వచ్చే టీ షర్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో నేను నైట్ ట్రైలర్స్ ఇక్కడే చైర్ మీద పెట్టాను గైస్. మమ్మీ ఏమనుకుందంటే అది ఉతకడానికి వేసానేమో అనుకొని వాష్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ కాస్ట్యూమ్స్తో ఉంటారు, నేను డిఫరెంట్గా ఉంటాను. మా మమ్మీ లిటరలీ ఇండియన్ మామ్ థింగ్స్, జస్ట్ ఇండియన్ మామ్ థింగ్స్ అనమాట. సో వాట్ ఎవర్, ఇప్పుడు మనం అయితే హోలీ ఈవెంట్కి వెళ్తున్నాము, ఫుల్లీ చిల్ అవ్వబోతున్నాము. కమ్ విత్ మీ గైస్. సో లెట్స్ గో టు ద ఈవెంట్. ఫస్ట్ అయితే పావనిని పికప్ చేసుకొని అక్కడి నుంచి విశ్వనాథ్ స్పోర్ట్స్ స్టేడియం ఉంది కదా వైజాగ్లో, అక్కడైతే ఈవెంట్ జరుగుతుంది అనమాట. లెట్స్ గో గైస్, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నా పరిస్థితి. పొద్దున్నే మా మమ్మీ చేసిన పనికి ఇప్పుడు అంత అవసరమా, ఇప్పుడు కాస్ట్యూమ్ లేకపోతే వెళ్ళలేవా అని కాదు. ఏంటంటే ఒక ప్లాన్ చేసుకొని అది ఫ్లాప్ అవ్వకూడదు కదా. వీ మస్ట్ డూ సంథింగ్ ఫర్ దట్. ఏదో అయింది, దానికి ఇంకేం చేయగలమని థింక్ చేసి సో ఇలా అయితే చేస్తున్నాను. వాట్ ఎవర్ నేను వేసుకొని వెళ్తాను గైస్. ఆల్మోస్ట్ ఒక 50% అయితే ఆరిపోయింది, డ్రై అయిపోయింది. ఇంకో 50%, ఇంకో 10 minutes ఆరబెడితే అయిపోతుంది అనమాట. సో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అంటూ ఉంటుంది, ఒకసారి థింక్ చేయాలంతే మనం. హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ మార్నింగ్. మీకు ఈవెంట్కి వెళ్ళాక అక్కడ అంతా కూడా వ్లాగింగ్ చేస్తా, ఓకేనా? బాయ్. ప్రతి ఇన్సిడెంట్ నుంచి మోటివేట్ అవ్వడం అంటే ఇదేనేమో గైస్. నాకు కోపం రాలేదు కానీ అలా చేసినందుకు చాలా చాలా నవ్వుకున్నాను తెలుసా. చాలా నవ్వుకున్నాను లిటరల్లీ మార్నింగ్ లేవగానే. సో ఇంకా మన వైజాగ్ అక్కయ్యపాలెం దగ్గర విశ్వనాథ్ స్పోర్ట్స్ స్టేడియం అనమాట ఇది. ఇక్కడ మనం హోలీ ఈవెంట్‌కి టికెట్స్ తీసుకున్నాం, పాసెస్ తీసుకున్నాము. లైక్ వైజాగ్‌లో చాలా ప్లేసెస్‌లో అవుతున్నాయి. రాడిషన్ బ్లూ అని, లైక్ మ్యాడ్ ఈవెంట్స్ అని బీచ్ రోడ్ దగ్గర చాలా చాలా ప్లేసెస్‌లో జరుగుతున్నాయి. షీలానగర్ ఎస్టీబీఎల్‌లో గానీ. బట్ ఏంటి అంటే మనం ఫస్ట్ నుంచి ఇక్కడికే ప్రిఫర్ చేసాం కాబట్టి, అండ్ మనం ఇన్‌ఫ్లుయెన్సర్స్ కాబట్టి, మనకి తెలిసిన రిఫరెన్సెస్ ఉన్నాయి గాబట్టి ఇక్కడికొచ్చామన్నమాట. సో, మన ఫ్రెండ్ మార్నింగ్ 7:30కి వచ్చేస్తానన్నదండి మౌని. 9, 10కొచ్చింది. ఎవడన్నా 10 నిమిషాలు, పావుగంట లేట్ అవుతాడు. ఈ పిల్ల గంట దాటి లేట్ అయింది. సో, ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. టీ షర్ట్ అయితే ఇంకా అలా ఏదో మేనేజ్ చేసి వచ్చాను గదా! బుక్ మై షోలో బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. లేదు తీసుకోలేదు అంటే ఆ రోజే కూడా అక్కడ బుక్ చేసుకోవచ్చనమాట. స్టాల్స్ పెట్టి ఇస్తున్నారు. ఇలా హ్యాండ్‌కి పెడతారు రిస్ట్‌కి. అండ్ ఏంటనేసంటే ఇక్కడే వాష్‌రూమ్స్ ఉంటే టీ షర్ట్స్ కూడా చేంజ్ చేసేసుకున్నాము. నాకేంటి ఇంత లూజ్ అయిపోయింది హ్యాండ్‌కి అంటుంది. చబ్బీగా ఉండాలి, గాలొస్తే ఎగిరిపోయేలా కాదనన్నా మౌనికి. సో, మీరు చూస్తే పక్కనే స్టెప్స్ ఉంటాయి పైకి. అక్కడ వాష్‌రూమ్ అనమాట. టీ షర్ట్స్ చేంజ్ చేసుకున్నాం ఇక్కడ. వైట్ టీ షర్ట్స్ అయితే హ్యాపీ హోలీ టీ షర్ట్స్ అయితే చేంజ్ చేసేసుకొని ఇంకా ఈవెంట్‌లోకి అయితే వెళ్తున్నాం అనమాట. లిటరల్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో, ఇంకా బిగిన్ అవుతుంది వెళ్ళేసరికి. ఫస్ట్ అయితే కొన్ని పిక్స్, వీడియోస్ బిఫోర్, ఆఫ్టర్ లాగా తీసేసుకున్నాం అనమాట. ఇంకా స్టార్ట్ చేసాము. ఈ కలర్స్ మరీ డార్క్‌గా లేవు గానీ లైట్‌గా ఉన్నాయన్నమాట. ఆర్గానిక్ కలర్స్ అన్నారు. సో, మనకి పాసెస్‌లో ఇంక్లూడ్ అయ్యుంటాయి కలర్స్, ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ అవినా. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు గైస్ హోలీని? కమెంట్ చేయండి. మీరు వైజాగ్ నుంచి చూస్తున్నారా? కమెంట్ చేయండి. అండ్ ఇంకా మ్యూజిక్ మధ్యలో రెయిన్ డాన్స్ కూడా పెట్టాడు. ఇంకా వేరే లెవెల్ అనమాట. చాలా చాలా బా అనిపించింది. అండ్ వి మేడ్ ఫ్రెండ్స్ విత్ సమ్ స్ట్రేంజర్స్ ఆల్సో. కొంతమంది తెలియని వాళ్ళు కొత్తగా కూడా పరిచయం అయ్యారు. వెరీ గుడ్ హార్ట్స్ అనమాట. గుడ్ పీపుల్. ఏంటో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు చాలా చాలా గుడ్ పర్సన్స్ మాత్రమే పరిచయం అవుతారు. సో, మా గోల మాదే. కానీ ఆ తర్వాత గుంపులో గోవిందరా గెంతాంలెండి.
ఇక్కడ ఏంట్రా అంటే మనకి డస్ట్ అలర్జీ ఉంది. కొంచెం అది కలర్ ఎగురుతా ఉంటే డస్ట్ ఎగురుతున్నట్టు, పైనకి ధూళి ఎగురుతున్నట్టు మనకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ లాగా అనిపించింది ఫస్ట్. బాబోయ్! ఏంటి ఎంజాయ్ చేయగలుగుతానా లేదా అనుకున్నాను. బట్ అలాగేం లేదు. బాగానే అయింది. కొంచెం, కొంచెం ఇబ్బంది పడ్డానంతే. భలే చిల్ అయ్యాం గైస్ మేము మాత్రం. హోలీ అన్నది ఒక యూనివర్సల్ ఫెస్టివల్‌లా అయిపోయింది. ఎవ్రి రిలీజియన్ సెలబ్రేట్ చేసుకుంటారు. అదేంటంటే ఒక రిలీజియన్‌కి సంబంధించిందన్నట్టు కాకుండా లైక్ వైబ్ అవుతారనమాట మ్యూజిక్‌తో, కలర్స్‌తో అలా అనిపించిందనమాట. అందుకే ఇంక నేను వెళ్ళాను. అండ్ నాకిక్కడ నేను పిక్స్, వీడియోస్ తీసుకోవాలనే లిప్‌స్టిక్ ఇంకా సన్ స్క్రీన్, ఐలైనర్ అయితే వేసుకున్నాను. మంచిగా పిక్స్ తీసుకోవాలి అని చెప్పి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను పిక్స్. లైక్ చేయండి. ఈశ్వరి టాక్స్ అని ఉంటుంది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా. సో, రెయిన్ డాన్స్ ఎప్పుడైతే ఇంక స్టార్ట్ చేశారో గైస్ లిటరల్లీ చాలా 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 బావుందనమాట ఎక్స్‌పీరియన్స్ మాత్రము. లైక్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల నేను హోలీ ఈవెంట్‌కి వెళ్ళలేకపోయాననమాట. చాలా ఫీల్ అయిపోయాను. అబ్బా! ఈ ఇయర్ ఎళ్దాం అనుకున్నానే అని. సో, అందుకే ఈ ఇయర్ మాత్రం 2025లో మాత్రము చాలా ప్లాన్ చేసుకొని 1 వీక్ నుంచయితే వెళ్ళామన్నమాట. వర్త్ మేకింగ్ ప్లాన్ అనిపించింది. చాలా బాగా వైబ్ అయ్యాము. అన్ని హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అన్ని లాంగ్వేజెస్ సాంగ్స్ అయితే ప్లే చేశారు. మ్యూజిక్ వాజ్ సో గుడ్ అనమాట. మధ్యలో ఆ ఎఫెక్ట్స్ కూడా, కలర్ ఎఫెక్ట్స్ కూడా చాలా బావుంది. అండ్ టీవీ9 వాళ్ళొచ్చారు. ఇంకా ఫుల్ హంగామా చేశాము. చూసుకోవాలి ఒకసారి టీవీ9లో వచ్చామో లేదో. ఎందుకంటే కెమెరా మొత్తం మా మీద ఫోకస్ ఉంది. ఫుల్‌గా అడిగి మరీ చేయిపిచ్చారు డాన్స్ కనిపించమని చెప్పేసి స్టేజ్ పైన గాని, కింద గాని. సో, ఒకసారి చూడాలనమాట. సో, తర్వాత స్టేజ్ కూడా ఎక్కి కొంచెం వైబ్ అయ్యాము. ఇక్కడైతే ఇంకా ఫుల్ జోస్. మన 'పవన్ కళ్యాణ్' గారి సాంగ్స్ ఏశారు. ఎక్కడ ఆగలేదు. 'సమంత' సాంగ్స్, 'పవన్ కళ్యాణ్' గారి సాంగ్స్‌కి అసలు వైబ్ మామూలుగా లేదు. నాకు కూడా ఈ మధ్య హీరోయిన్ 'సమంత' చాలా నచ్చుతుంది గైస్. ఎందుకో తెలియదు గానీ. సో, ఇక్కడ కాసేపు మళ్ళీ ఏమన్నా డ్రింక్స్ తాగుదాం అని చెప్పి ఇలా వచ్చామనమాట. ఇక్కడ లెమనేడ్ తాగి సో, మళ్ళీ వెళ్ళి మళ్ళీ జాయిన్ అయ్యామనమాట కాసేపు. లైక్ 11:30 వరకు ఉన్నాము. 9-11:30 ఉన్నాము. ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. అలిసిపోయాము ఫ్రెండ్స్. మామూలుగా అలుసుకోగా దబిడి దిబిడి దిబిడి దబిడి నీసే. హ్యాపీ హోలీ ఫ్రెండ్స్. ఇప్పుడే అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను దాన్ని. ఫ్రెండ్స్ హోలీ అయిపోయింది ఫ్రెండ్స్. కూర్చో రావే. నా డ్రైవింగ్ మీద ఎవరికైనా కంప్లీట్‌గా నమ్మకం ఉంది. భయపడరు అంటే వీళ్ళే గైస్. అప్పటికి డైలాగులేస్తా ఉంటారు. కానీ ధైర్యంగా కూర్చుంటారనమాట. సో, మేము త్రిబుల్స్ ఎక్కడికెళ్ళట్లేదు. జస్ట్ కొంచెం ఫ్రంట్‌కి సీతమ్మ దారి దగ్గరికి ఒక బిర్యానీ ఏదైనా తిందామని ఎళ్తున్నాం అనమాట. సో, ఇక్కడ సిరి బిర్యానీ అని చెప్పేసి ఇక్కడికొచ్చాము. ఎందుకంటే అప్పటికే 11:30 దాటుతుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేస్తాంలే, డైరెక్ట్ లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామనమాట. లైక్ అంటే ఈవెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఉంది. సేల్ చేస్తున్నారు. ఇంకా ఆ మూడ్‌లో తినాలనిపించలేదనమాట. డైరెక్ట్‌గా మొత్తం ఈవెంట్ కంప్లీట్ చేసుకొని ఫుల్‌గా ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం గైస్. మంచి బిర్యానీ అయితే ఎంజాయ్ చేసాం ఇక్కడ. ఇది సీతమ్మ దారి దగ్గర లైక్
మనకి గురుద్వార దగ్గర సిగ్నల్ ఉంటుంది కదా, లెఫ్ట్లో ఉంటుందన్నమాట. 4 AM బిర్యానీ పక్కనే సిరి బిర్యానీ అని చెప్పేసి. క్వాంటిటీ అయితే చాలా బాగా ఇచ్చారు. ఒక్క బిర్యానీ ముగ్గురికి సరిపోతుందేమో అనిపించింది మాకు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో అలా అయితే చిల్ అయ్యాం గైస్ హోలీ రోజు. దట్స్ హౌ అవర్ సెలబ్రేషన్స్ వెంట్. ఎంజాయింగ్ అవర్ బిర్యానీ. ఓకే, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయడం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ తిన్నాం ఫ్రెండ్స్, పొట్ట నిండా. హోలీ అయిపోయింది ఫ్రెండ్స్. డ్రైవ్ చేస్తాను ఈ పిల్ల డ్రైవ్ చేస్తుందండి ఫ్రెండ్స్. నేను ఇంటికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఈరోజు. ఇంకా కాసేపు అయితే మాట్లాడుతున్నాము. మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో ముగ్గురం తెలియదు కదా అని చెప్పేసి. ఎందుకంటే మా ట్రయో చాలా బాగుంటుంది, మంచిగా వైబ్ అవుతాము, ఒకరి కంపెనీ ఒకరికి నచ్చుతుంది అనమాట. సో ఏంటంటే నేను పావని డైలీ ఏదో ఒక టైంలో మీట్ అవుతానే ఉంటాము. బట్ మౌనికి అలా కాదు, తను వర్క్ చేస్తుంది అనమాట, వర్కింగ్లో ఉంది. సో అది ఫ్రెండ్స్ మ్యాటర్ అయితే. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి టాక్స్. Bye bye guys. We'll meet in the next vlog. Bye bye.